ఈ స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. సిస్టర్ మీరు పాట పాడండి, ప్రేయర్ చేయండి. సారీ, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క దివ్య అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమంలో మనము ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించుకుందాము. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవైన యేసయ్య, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడమైన తండ్రి, నీకు గొప్ప నామంకే ప్రభ, పరిశుద్ధమైన నామంకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ. నా రాజువు, నా రక్షకుడవు, నా విమోచకుడవు, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభుడవునైనా నీకు గొప్ప నామంను కీర్తించుటకు ప్రభ, పొగడుటకు ప్రభ, నా తండ్రి సన్నుతించుటకు ప్రభ, మాకు ఇచ్చిన ఇక సాయంత్రకాలపు సమయం కొరకై నీకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. జీవం కలిగిన తండ్రి, మాతో మాట్లాడే దేవుడు ప్రభ, మా యొక్క ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రార్థనలకు చెవియొగ్గు దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఇంతవరకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క కృపలు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభ. ప్రతి విధమైన శోధనల నుండి ప్రభ, సమస్యల నుండి ప్రభ, నా తండ్రి రోగంల నుండి నా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప కార్యముల కొరకై ప్రభ నీకు వందనాలు తండ్రి. ప్రభ ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు పేరు పైన దీవించండి. ప్రతి అంతరంగంను ఎరిగిన దేవుడో ప్రభ, మేము ఏ అవసరతలతో మీ యొక్క పాద సన్నిధికి చేరి ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అడగక మునిపే మా అక్కర్లన్నీ తీర్చే దేవుడవు నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన తండ్రి. నీ యొక్క గొప్ప కార్యములు మా యొక్క జీవితంలో మేము అనుభవిస్తున్నాం నాయన. ఇంత మటుకు ప్రభానతని మమ్మల్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నతని ప్రభ మేము ఏది కోల్పోతున్నా కూడా ప్రభ ప్రతిదీ మీరు తిరిగి దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభనతని. మేము ఆశతో ప్రభ నీ యొక్క సన్నిధికి వస్తున్నాం నాయన. మా యొక్క ఆశని తృప్తిపరిచే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా విమోచకుడు ప్రభ నా తండ్రి, అన్ని రకముల పాపముల నుంచి, బంధకముల నుంచి ప్రభ, దాస్యత్వం నుంచి మమ్మల్ని విమోచించిన దేవుడవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి స్తుతుల పైన ఆసీనుడమైన నా తండ్రి, సమీపించరాని తేజస్సులో నివసించే యేసయ్య, మా మధ్యకు మీరు దిగి రండి ప్రభ. ఈ సాయంత్రకాలపు మాటలను దీవెనలను మాకు దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి నాయన. నా తండ్రి ప్రభ నీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచండి ప్రభ. నీ యొక్క వాక్యం వినే మనసు మాకు దయచేయండి నా ప్రభ. చెప్పనయ్యున్న నా తండ్రి బిడ్డను బట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్న మా యొక్క బిడ్డను నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నీ మాటలు మాకు తెలియచేయండి నాయన. నా విమోచకుడు ప్రతి ఒక్కరూ సరి చేసుకొనుటకు ప్రభ మాకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం కొరకై నీకు వందనాలు. అతని మా బ్రతుకు దినములన్నీ లెక్కించుటకు మాకు నేర్పించండి ప్రభ. నీకు గొప్ప కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని ఇక సాయంత్రకాలం రానయున్న బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాలేకపోతున్న బిడ్డలను కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క బిడ్డలకు కూడా ప్రభ మీ ద్వారం తెరవండి నాయన. అతని రాత్రి కాలం సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా మనుషులు కాదు మనకి అవకాశం ఇచ్చింది దేవుడు అనుకోవాలి మనము కదా. మన అన్ని విషయంలో దేవునికి ఘనత మేము కలుగును గాక. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమర యోధినిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళ ఆరారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమర యోధినిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళ ఆరామిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడిన
కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా నా బలహీనతన యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ నిన్ను విడువను ఎడబాయను ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దేవి ఆంటీ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యం అందించండి ఆంటీ. సరే సిస్టర్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన బ్రదర్ కు సిస్టర్ కి అందరికీ ప్రైజ్ లార్డ్. దేవాది దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవుడునైనా నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు తండ్రి. అల్పులము ఏకిలము తండ్రి, దేనికి పనికి రాని వారమునైనా నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ పాదములకు లెక్కలేని వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నా ప్రభా నీకు వందనాలేసయ్యా. నీ వాక్యం తండ్రి, నీ సిల్వ చరణను పూర్తిగా మరుగు చేయ నా దేవా. నీ యొక్క తండ్రి ప్రభా నీ జీవవాకులు వెల్లడి చేయండి. మేము వట్టి పాత్రలనైనా, మేము మంటి బొమ్మలం ప్రభా. నీ జీవాన్ని మాలో పోసిన గొప్ప దేవుడు నా ప్రభా. మీరే ఉండి నా ప్రభా మందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి నైనా. అయ్యా చెప్పబోతున్న నాతో కూడా మీరు మాట్లాడండి. సరి చేసుకునే విషయాలుంటే సరి చేయండి, హెచ్చరించాల్సిన విషయాలుంటే హెచ్చరించండి నా ప్రభా. మేము ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నిన్ను అనుసరించి నడుచుకోవాలా తండ్రి. నీ జ్ఞానమును మాకు దయచేయండి. మా జ్ఞానం అంతా కొట్టివేయి నా ప్రభా. నీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేసి నా ప్రభా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. దేవాది దేవుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకునే అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఏమంటుందంటే, మన మూల వాక్యం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినుట. మూల వాక్యము దేవుని మాట మనము శ్రద్ధగా వినుట, ఆ మాట విని అనుసరించి నడుచుకొనుట. ఇక్కడ ఏమనుందంటే వాక్యము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఆయన మాటనంట శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలా. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ లేనిది, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకునే ఎడల దేవుడు మనకు తోడై ఉండి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తాడంట. అట్లాగా దేవుడు మనకి ఏమని ఆజ్ఞలు ఇచ్చాడు? అయితే దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలా. ఎవరు మన ఎదుటికి ఏదన్నా ప్రతి అవసరతలోనూ అక్కర్లోనూ చిన్నప్పుడు వారిని చూసి మనము లోకస్తులాగా దాటి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే దేవుడు ఏమని సెలవిచ్చిండి 10 ఆజ్ఞల్లో? తల్లిదండ్రులను సన్మానించాలా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమనంటే, సన్మానించడం అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులనే కానీ మన కుటుంబంలో పెద్దవారినే కానీ ఒక స్టేజ్ మీదకి ఎక్కించి
వాళ్ళకు ఒక సాల్వ వేసి సన్మానం చేస్తే అది సన్మానం అంటున్నాడా దేవుడు? అట్లా కాదు కదా. నీ తల్లిని అయినను నీ తండ్రిని అయినను సన్మానించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడు చెప్పిన మాట మనం నడుచుకొని బ్రతుకుటే దేవుడు ఆజ్ఞలను మనం అనుసరించినట్లు. సన్మానించడం అంటే ఏంటంటే వాళ్ళ బాగోగులు చూడడం, అవసరతలు ఉన్న వారి కొరకు మనము కూడా ఇప్పుడు మన ఎదుటికి ఎవరైనా బాధతో వచ్చినప్పుడు ఆ బాధనంట మన బాధగా ఫీల్ అవ్వాలంట. దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఆయన మాట శ్రద్ధగా విని నడుచుకోవాలి. నడుచుకున్న తర్వాత ఆయన ఆజ్ఞలన్నిటినంట మనం అనుసరించి నడుచుకోవాలంట. అనుసరిస్తేనంట దేవుడు ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడంట మన పట్ల దేవుడు సంతోషిస్తాడంట. సంతోషించినప్పుడు ఇప్పుడు దేవుడు ఒకవేళ దేవుడు చెప్పిన మాట మనం వినకుండా మనం లెక్క చేయకుండా ఉన్నామనుకో, దాన్ని బట్టి దేవుడు దుఃఖపడతాడు, బాధపడతాడు. అయ్యో నా బిడ్డ ఇలాగా ఉంటదని నేను అనుకున్నాను, కానీ నేను చెప్పిన ప్రకారంగా నా బిడ్డ నడుచుకోవట్లేదని దేవుడు బాధపడతాడు. అంతెందుకు మన బిడ్డలు ఉన్నారు, అందరం మనం బిడ్డలు కలిగిన వాళ్ళమే కదా. అయితే తండ్రికి తన కుమారుడు ఇష్టంగా నడుచుకుంటే ఆ బిడ్డను బట్టి సంతోషపడి 10 మందికి చెప్పుకుంటాం. నా కుమారుడు గాని నా కుమార్తెగా నేను చెప్పినట్లు వింటది, నేను చెప్పిన మాట అచ్చైనా పుల్లైనా తప్పకుండా ఏదైతే అప్పచెప్తామో అది చేస్తారని మనం సంతోషపడతాం. భూమి మీద ఉన్న మనం నరులమే ఇంత సంతోషపడితే దేవాది దేవుడు ఇంకెంత సంతోషపడతాడు కదా. దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు హెచ్చించబడతావని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడలా ఈ దినములన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అయితే మనము చూసుకోవాల్సింది ఒకటే, దేవుని మాట వినటం, దేవుని మాట చొప్పున నడుచుకునటం, ఆయన ఆజ్ఞల అనుసరించి నడుచుకోవడము. ఇవన్నీ మన క్వాలిటీస్, మనకు అన్ని మనం అలాగ నడుచుకుంటేనంట ఈ కింద చెప్పే దీవెనలన్నీ మీరు పొందుకుంటారు. అట్లాగా ఇక్కడ నీ భూఫలము దీవించబడుతుంది, నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. అలాగే ఎలీషా విషయంలో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 5వ వచనము, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును అంటే రాజుల గ్రంథంలో ఎలీషా సారెపతు విధవరాలు గురించి దేవుడు అక్కడ రాయించాడు. ఏమనంటే ఎలీషా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎలీషాకు అక్కడ దేవుడు ఏలియాను కాకుల ద్వారా అతను పోషింపబడతాడు. ఏలియా అయితే అక్కడ దేవుడు ఆ వాగు అది పారేంత వరకు అక్కడ అతను పోషించబడతాడు. అయితే దేవుడు ఏలైతే ఏమని మాట్లాడతాడంటే, నీవు సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటది, ఆమె దగ్గర నీకు ఆహారం నేను సిద్ధపరుస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎలియా అక్కడ వెళ్ళడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమైతుందంటే అక్కడ ఆ విధవరాలతో సమృద్ధి లేదు ఆమె దగ్గర. ఒక్క పూటకు సరిపడా కొంచెము మాత్రము పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. అయితే ఆమె పుల్లలు వేరుకొని వెళ్ళి ఆ యొక్క రోజుకు తన బిడ్డ కడుపు నింపుకొని, ఆమె కడుపు నింపుకొని, ఇంకా మలసటికి మాకు లేదు, ఈ ఒక్క పూటకు మా కడుపు నిండితే ఇంకా మలసటికి మాకు బ్రతకమో కూడా తెలియని పరిస్థితులు ఆమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు ఆమెకు ఎదురుబడి అమ్మ నీవు నాకు ఒక అప్పము తీసుకురా అని ఆమె దగ్గర మాట్లాడడం జరిగినప్పుడు ఆ సారెపతు విధవరాలు ఏం చేస్తా అంటే ఆమె దైవజనుడని ఈమె గుర్తుపడుతుంది. కొంతమంది ఇప్పుడు ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉందామనుకో, మాకే లేదయ్యా నీకు తెచ్చి పెట్టడానికి, మా దగ్గరనే లేదు, నీకు ఎలా తెచ్చి పెట్టగలుగుతామేమని ఒకవేళ బహుశా అంటామేమో. అయితే ఆమె అతను దైవజనుడని గుర్తుబట్టి అయ్యా దైవజనుడా, నేను నా బిడ్డ చావక మునుపు నాకు నా బిడ్డకు సరిపడా తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉంది, అంతే అనే ఆ దైవజనుడి దగ్గర ఆమె మాట్లాడడం జరుగుతుంది. అమ్మా
నువ్వైతే నాకు ఒక అప్పం తీసుకొని రా, తీసుకొని రమ్మంటే దైవజనుని మాట అచ్చైనా పుల్లైనా తప్పకుండా ఆమె ఏం చేస్తుందంటే వెళ్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డ, దైవజనుడు. ఎందుకంటే ఆమె అక్కడ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడనే వాక్యము ఆమె జీవితంలో అక్షరాలు ఆమె నెరవేర్చింది. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ. అయితే ఆ యొక్క సారపతి విధవరాలు ఏం చేసిందంటే ఆ దేవుడు చెప్పిన ఆ మాట అక్కడ దైవజనం ద్వారా అక్షరాలను నెరవేర్చింది ఆమె. సరే, నా దగ్గర కొంచెము నా దగ్గర ఉన్నదే చెప్పిన దైవజనునికి. నేనేం చెప్పినా, నాకు తొట్టిలో కొంచెము పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. మేము చావక మునుపు నేను నా బిడ్డ అది చేసుకొని తిందామని పుల్లలో ఏరుకోవడానికి నేను వచ్చినాను అని ఆ దైవజనంతో మాట్లాడినప్పుడు, అమ్మ నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం తీసుకురా అని దైవజనుడు గట్టిగా పట్టుబట్టి ఆమెను అడుగుతాడు. అడిగినప్పుడు ఏమైతుందంటే ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి వెళ్ళి తేవడానికి ఆమె సిద్ధపడుతుంది అన్నమాట. సిద్ధపడ్డప్పుడు దేవుడు ఆ యొక్క ఎలియాతో మాట్లాడడం, అయితే అక్కడ దేవుని దీవించబడటం ఎలాగనో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆ దైవజనునికి పెట్టకుండా ఆ యొక్క సారాపతి విధవరాలు, అయ్యా మాకే లేదయ్యా, ఇంకా ఎవరన్నా ఇల్లు చూసుకొని ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, అక్కడ నీకు ఆహారం దొరికిద్దని అనింటే ఆమె దీవించకబడకపోయేది. ఆమె అలాగా మాట్లాడలేదు. ఆమె ఏమన్నదంటే, సరే నేను దైవజనుడు చెప్పిన ప్రకారము నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఆమె ఇంటికి వెళ్ళి ఒక అప్పం అక్కడ తొట్టిలో ఉన్న పిండి వరకు అప్పం చేసుకొని ఆ యొక్క ఏలియాకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏలియా ఏమని దీవిస్తాడో చూడండి అక్కడ, అమ్మ నీ తొట్టిలో పిండి తరగదు, నీ బుడ్డిలో నూనె తరగదు, కరువు కాలమంతయు నువ్వు నీ బిడ్డ పోషించబడతారమ్మని అక్కడ ఏలియా ఆమెను దీవిస్తాడు. ఒకవేళ ఆమె గనక ఇంటికి వెళ్ళి ఆ కొంచెం త్యాగం చేయకపోతే ఆమె దీవించబడేది కాదు. అలాగే ఆమె ఆ మాట ప్రకారం తీసుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆమె అనుసరించి నడిచింది. అది మళ్ళా దైవజనునికి ఆమెకు ఆహారం పెట్టడానికి వెనుతీయలేదు. అలాగే ఆతిథ్యం ఇయ్యటం మీరు మరువకుడి అని దేవుని వాక్యంలో చాలా రాయబడింది స్పష్టంగా. ఆతిథ్యం ఇవ్వడం మనము మర్చిపోవద్దంట. ఎవరినైనా సరే మన దగ్గర ఉంటే దేవుడు ఏమన్నాడంటే, నీ ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ దీవెనంట ఎక్కడికి పోదంట. మన కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం అందరూ చాలా ప్రేమ కలిగిన వాళ్ళే. ఎందుకంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, బ్రదర్ గాని సిస్టర్ గాని అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు. ఎవరు కూడా అలాగా అంటే పిసినారితనంగా ఉండేవాళ్ళు కారు. అంటే పిసినారితనంగా ఉండేవాళ్ళు అంటే కొంతమంది బయట ఉంటారేమో నాకైతే తెలియదు, కానీ మన కేబీపీఎంలో మాత్రం చాలా ప్రేమ కలిగిన వారు, దైవిక ప్రేమ కలిగిన వాళ్ళు. పలకరీయటంలో కానీ, ఆతిథ్యం చేయటంలో కానీ, ఒకరికి సహాయం చేసే విధానంలో కానీ చాలా ఉంటారు. నాకు అందరిని చూస్తే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడన్నా ప్రేయర్ జరిగింది అనుకోండి, ప్రేయర్ జరిగినప్పుడు అందరూ కలిసి ప్రేయర్లో అటెండ్ అవ్వటం, వాక్యము పాటలు అంతా అయిపోయిన తర్వాత ఒకరొకరు పలకరించుకోవడం, ఒక కుటుంబం లాగా ఉంటే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పరలోక రాజ్యం ఎక్కడనే లేదు, మన మధ్యలోనే ఉంటది. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు ఆయన వాగ్దానం చేసింది కదా. మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటది. ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు. కాబట్టి ప్రేమ, దేవుడు ఏమంటాడంటే కొరింథీ పత్రికలో, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాస పడండి అంటాడు. ప్రేమనంట అనేక దోషాలను కప్పుతుందంట. ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. ఒకవేళ ప్రేమ లేకపోతే మన పట్ల ఎవరన్నా కీడు చేశారనుకో, మన పట్ల ఎవరన్నా తప్పిదం చేశారనుకోండి, మనం వారిని క్షమించగలుగుతామా? అసలు క్షమించలేం. క్షమించే మనసు మనకు రాదు. ఒకవేళ అదే మనం వాక్యం ఎరిగి ఉండి దేవుని ఎరిగి ఉన్న మనకి, ప్రభా నా పట్ల ఇంత దుర్మార్గం చేశారు కదా ప్రభా, ఏంది ప్రభా అని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోకుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం. ఎన్నోసార్లు బాధపడే ఘటాలు అందరి జీవితంలో ఉన్నాయి. ఎవరు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు, నేను ఎప్పుడు ఎక్కడ కూడా నేను గాయపరచబడలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, జాబ్ చేసే స్థలంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన
ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మనల్ని గాయపరిచే వాళ్ళు కొందరైనా ఉంటారు. అయితే గాయపరిచినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నమ్మిన వాళ్ళే మనల్ని నట్టేట్లో ముంచే అవకాశం కూడా చాలా ఉంటది. ఎందుకంటే లోకము దేవుడు ఏమన్నాడంటే, లోకము దాని ఆశయు గతించినంటే, లోకంలో ఉన్నవారు చాలా మంది దేవునిలో ఉన్న వారికి లోకంలో ఉన్న వారికి చాలా తేడా ఉంటది. ఎందుకంటే ప్రేమ అనేక దోషాలను కప్పునని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. ప్రేమ ఉంటేనే మనము అది ప్రేమ అంటే 2 రకాలు ఉంటది. దైవిక ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ అది పనికిరాదు. దైవిక ప్రేమ ఎల్లప్పుడూ మనకి పనికి వస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. కనుక మన కీడు చేశారనుకో, కీడు చేసిన వారిని మనం క్షమించే మనసు రాదన్నప్పుడు, ఏంది ప్రభా నాకు ఇంత అన్యాయం జరిగిందిగా ప్రభా, నాకు ఇంత దుర్మార్గం జరిగిందిగా ప్రభా, ఎట్లా ప్రభా, పలానా వ్యక్తి నన్ను గాయపరిచారు, పలానా వ్యక్తి నేను చేయండి నా మీద తోసేశారు ప్రభా అని మనం దేవుని పాదాల చెంతకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడేది, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకంటే తప్పదు, ప్రేమించాల్సింది. ఎందుకంటే నువ్వు పాపిపై ఉండగానే నేను ప్రేమించాను కదా బిడ్డ, నువ్వు పాపివే కదా, నీలో ఏదన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయా? లేవు కదా. మరి నేను ప్రేమించాను కదా, నిన్ను నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా ఇతరులను క్షమించాలా. క్షమించే మనసు నీకు ఉండాలని దేవుడు మాట్లాడినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలా? లేదు ప్రభా, నువ్వు చెప్తావు ప్రభా, నువ్వు ఇట్లాగే చెప్తావు, అనుభవించేది మాకు తెలిసిద్ది తండ్రి అన్ని మనం దేవుని చెప్పిన మాటకు చెవి ఇవ్వకుండా, నేను క్షమించాను ప్రభా, నువ్వేమన్నా అనుకో, నీ మాట పక్కన పెడతానంటే దేవుని ఆజ్ఞను మనం అనుసరించినట్లా కాదు కదా. దేవుని ఆజ్ఞను మనం అనుసరించినట్లు కాదు అక్కడ. ప్రభా నువ్వు చెప్తున్నావు ప్రభా, మీ మాటే నా మాట తండ్రి, నిజమే కదా తండ్రి, నేను పాపినై ఉండగానే నువ్వు ప్రేమించావు నైనా, నాలో ఏ మంచి లేదు ప్రభా, నేను లోకంలో పాపంలో ఉండగానే నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినవు తండ్రి. మరి నన్ను క్షమించినవు, నా కొరకు ప్రాణం పెట్టినావు కాబట్టి, నన్ను క్షమించినావు కాబట్టి నేను కూడా క్షమిస్తా ప్రభా. నాకు ఎవరైతే అన్యాయం చేసిండ్రో, నాకు ఎవరైతే దుర్మార్గం చేసిండ్రో నేను క్షమిస్తా ప్రభా. అంటే మళ్ళీ క్షమించడంలో ఎట్లుంటది అంటే, యథార్థంగా క్షమించడం ఉంటది, పైన క్షమించానని మనసులో కక్ష పెట్టుకొని ద్వేషం పెంచుకోవడం, 2 రకాలుగా ఉంటది క్షమాపణ. అట్లా పైన క్షమించాలే ప్రభా అని మళ్ళా మన హృదయంలో ఈర్ష, ద్వేషము, అసూయ ఇవి ఉండడానికి వీల్లేదు. క్షమించామంటే ఎట్లుండాలంటే మనస్ఫూర్తిగా క్షమించేటట్టుగానే ఉండాల. క్షమించి ప్రభా నేను అతన్ని క్షమిస్తున్నా ప్రభా, ఆ క్షమించే మనసు కూడా అది మన సొంతంగా వచ్చిన మనసు అయితే కాదు, ఆ మనసు దేవుడిచ్చిన మనసే. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉన్నానంటే, క్రీస్తు యేసు ప్రభుకి ఏ మనసు కలిగి ఉంది? ప్రేమ కలిగిన మనసు, సుబుద్ధి కలిగిన మనసు, క్షమించే మనసు. ఎంతటి వారినైనా క్షమించే మనసు, శిక్షించే మనసు కాదు మన దేవుంది. కనుక మన మనసు పూర్తిగా క్షమించి, ఇంకెప్పుడు కూడా నా ప్రభా అతను నాకు ఇలాగ చేశారు, వాళ్ళు నాకు ఇలా చేశారని మనసులో పెట్టుకోకుండా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ప్రభా అని మళ్ళా మనం కీడు చేసిన వారితో మనం క్షమించినామని మనం దేవుని ముందు ఒప్పుకుంటున్నాం కదా. మన కీడు చేసిన వాళ్ళతో మనం మనస్ఫూర్తిగా ప్రేమగా మాట్లాడాల. క్షమించానని మళ్ళీ వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో పలకరీయకుండా ఉన్నామనుకో, క్షమించినట్లు అయిద్దా? అట్లాగా క్షమించినట్లు కాదు కదా. క్షమించి మళ్ళా వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం. మనము దైవిక ప్రేమ కలిగి ఉండినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఇతని పట్ల కానీ ఈమె పట్ల కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను కదా, ఇంత దుర్మార్గంగా మాట్లాడాను కదా, ఇలాగ కఠినంగా నేను ఉన్నాను కదా, ఈమె నన్ను ఎలా క్షమించగలుగుతుంది, ఇతను నన్ను ఎలా క్షమించగలిగి నాతో ఇంత ప్రేమగా మాట్లాడతా. కానీ అతను మనకు కీడు చేసిన వారు వాళ్ళ ఆలోచనలో పడి అరే వీళ్ళు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని అక్కడ మన దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే మన దేవుని ప్రేమను బట్టి మనం క్షమించడం, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం క్షమించడం. వాళ్ళు మన కీడు చేశారు కానీ మనము వాళ్ళ మేలు కోరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ప్రేమగా వాళ్ళని పలకరించి, వాళ్ళకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, అయ్యో ఏం కాదు సిస్టర్, ఏం కాదు బ్రదర్, దేవుడు ఉన్నాడు, దేవుడు ఆదుకుంటాడు. ఒకవేళ వాళ్ళు అన్యులే కావచ్చు, క్రైస్తవులు కాకపోయినా అన్యులే కావచ్చు, వాళ్ళ పట్ల మనం ప్రేమను వ్యక్తపరిచినప్పుడు
వాళ్ళు మన దేవుని తెలుసుకునే అవకాశం అక్కడ గొప్ప సువర్ణ అవకాశం ఉంటది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నేను వీళ్ళ పట్ల ఇంత దుర్మార్గం చేసిన కదా, వీళ్ళు నన్ను ఎలా క్షమించి మళ్ళీ వీళ్ళు ఇంత ప్రేమగా నన్ను పలకరిస్తున్నారు, నేను బాధలో ఉన్నప్పుడు నాతో మాట్లాడుతున్నారు, నా సొంత బంధువులే నాతో మాట్లాడట్లేదు కదా, నా సొంత వ్యక్తులే నాతో మాట్లాడట్లేదు కదా, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు నేను కీడు చేసినా కూడా వీళ్ళు ఏం మనసులో పెట్టుకోకుండా నాతో మాట్లాడుతున్నారు, నా కోసం ప్రార్థన చేస్తానంటున్నారు. ఇది ఏం ప్రేమ? ఇది మనుషుల ప్రేమ, దేవుని ప్రేమ అని వాళ్ళ ఆలోచనలో పడి ఆ యొక్క ఆత్మ ఆలోచించి వాళ్ళు గనక దేవుని వైపు తిప్పగలిగితే ఒక ఆత్మను మనం రక్షించిన వారుగా అవుతాం. ఒకవేళ మనం క్షమించకుండా అట్లాగానే ఉంటే ఆత్మను మనం గెలుచుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. గనక దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన ప్రేమ అయినాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాల. ఇక్కడ దేవుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే ఎడల నీవు ఆయన మాట, ఆయన దీవెనలు అంటే దేవుడు ఇంకా ఎన్ని దీవెనలు ఇస్తాడు చూడు, మన భూఫలము, పంట ఫలము, మన గొర్రె మేకల మందలు, పశువుల మందలు, దుక్కిటెద్దులు, మన గంపయు, పిండి పిసుకు, తొట్టియు, ఇంట్లో లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. మనము ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నట్టే. అయితే ఇక్కడ ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి, చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ అయ్యో ప్రభా నువ్వు నా పక్షాన్ని ఉన్నావో ప్రభా, ఎందుకు ప్రభా నాకు ఇన్ని బాధలునైనా ఇన్ని శ్రమలు ప్రభా అని అన్నట్టుగా ఉంటది. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడేమో, నాకే ఎందుకు ఇంత బాధలు వస్తున్నాయి, నాకెందుకు ఇంత వేదనలు వస్తున్నాయి, నేను దేవుని అనుసరించి నడుస్తున్నాను కదా అని అన్నట్లుగా ఉంటది. కానీ దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు అయితే ఎంత మాత్రము కాదు, ఆయన మన వెన్నంటే ఉండి మనం నడిపిస్తాడు. అయితే కీర్తనల గ్రంథము 31:12, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరువబడి తిని, ఒంటికొండ వంటి వాడనై తిని, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించి ఉన్నారు వారు. అంటే ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రాణహానికి దావీదును ప్రాణాలు తీయడానికి, ఆయనకు నా ప్రాణమే తీయడానికి నన్ను పొంచి ఉన్నారని అంటే, దావీదు ఎంత విసిగిపోయాడో చూడండి. ఇక్కడ దావీదు కీర్తనలో 31:12 మరణమైన స్మరణకు రాకున్నా వాని వల్లే మరువబడి తిని, ఒంటికొండ వంటి వాడనై తిని, అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. ఇక్కడ దావీదు మీద దురాలోచనలు చేశారంటే ఆ దురాలోచన ఎవరు చేశారు? సౌలు రాజు చేశాడు. సౌలు రాజు ఎందుకు చేశాడు? గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు సవాల్ విసురుతున్నాడు, మీరు నన్ను గెలవండి అంటే. గొలియాత్ ఏమో ఎత్తరి మనిషి, ఇజ్రాయేల్ ప్రజలేమో గొలియాత్ అంత ఎత్తరి వాళ్ళు కారు. అయితే సౌలు కూడా ఎత్తరే. అయితే సౌలు రాజు గుడారంలో వెళ్ళి దాక్కున్నాడు. సౌలు యుద్ధం చేయాల్సిన సౌలు గుడారంలో దాక్కుంటే మరి యుద్ధం ఎవరు చేస్తారు? ఆ యొక్క ఆయన ఎత్తరితనం చూసి ఎవ్వరు యుద్ధానికి వెళ్ళట్లేదు. అక్కడికి సవాల్ విసురుతున్నారు, మీరు నన్ను గెలవండి, మీరు నా మీదకి రండి, లేకపోతే మీరు నన్ను గెలిస్తేనేమో నా ప్రజలు మీకు బానిసలు అవుతారు, మిమ్మల్ని ఓడించాను, మీరు నన్ను ఓడిస్తే నా ప్రజలు మీకు బానిసలు అవుతారు, నేను మిమ్మల్ని ఓడిస్తే నీ ప్రజలు మాకు బానిసలు కావాలని సవాల్ విసురుతున్నాడు అక్కడ గొలియాతు. విసిరినప్పుడు సౌలు రాజు అయినప్పుడు సౌలు రాజు గుడారంలో వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ ఒకానొక సందర్భంలో దావీదు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. తన అన్నలను పలకరించి రమ్మని యెషయా తన చిన్న కుమారుడైన దావీదును అక్కడికి పంపించినప్పుడు ఆ గొలియాతు విసిరే మాటలు ఈ దావీదు చెవులో పడతాయి. ఎందుకంటే దావీదు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ఈ చిన్న కుమారుడైన దావీదును తండ్రి యెషయి తనకు ముందుగా ఉన్న అన్నలు, గొర్రెలను తీసుకొని నువ్వు ఇంకా వెళ్ళు, నీకు ఇదే పని, ఇంకా రెండో పని ఏం లేదు, మిగతా పెత్తనాలుంటే మేము చూసుకుంటాము, నువ్వు కాసేది గొర్రెలను తీసుకొని అడవికి పంపిస్తారు. అడవిలో ఏం చేస్తాడు దావీదు? దేవుణ్ణి కీర్తిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటాడు. నా ప్రాణమా, నా అంతరంగమా,
నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. దావీదు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలను మరిచావంటే ఇంకా ఈ యొక్క శరీరము బ్రతికిన ఒకటే, మృతతుల్యమైన ఒకటే. ఈ రెండిట్లో ఒకటే. కానీ నా దేవుడు చేసిన మేలులో ఏది మరవద్దు. నీవు నా ప్రాణమా యెహోవాను స్తుతించు, సన్నతించు, ఆయన మాటను అనుసరించి నడుచుకొని తన ప్రాణానికి తను చెప్పుకుంటున్నాడు. నాకెంత సంతోషం కలిగింది అంటే ఈ మాట, అసలు చాలా సంతోషం. నిజమే కదా, మన శరీరమే మనకు ఒక శత్రువు. నిజం చెప్తున్న దేవుని గ్రంథం పట్టుకొని నేను చెప్తున్నాను, మన శరీరమే మనకు ఒక బద్ధ శత్రువు. శరీరమేమో ఆత్మనేమో దేవుని విషయాల గురించి తెలుసుకోవాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, ఒక ఆత్మను రక్షించాలా, ఒక ఆత్మకు సువార్త చెప్పాలని ఆత్మ తపన పడుతుంది. శరీరం ఏమంటది అంటే, పని చేసావుగా, అలసిపోయావుగా, ఇంతవరకు నువ్వు జాబ్ చేసావు కదా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ఉదయం చేస్తున్నావు, సాయంత్రం చేసుకున్నావు, 2 ముక్కలు చేసుకొని పండుకో, శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు అని ఏమో శరీరం అంటది. ఆత్మనేమో కొట్టుకుంటది, ఈ సమయాన్ని వ్యర్థంగా పోకూడదు, ఈ యొక్క సమయం నా దేవునితో గడిపిననుకో, 1 గంట నా దేవునితో గడిపిననుకో, దేవుని అభిషేకం మనం పొందుకుంటాం, దేవుని ఆత్మ పొందుకుంటాం. దేవునితో గడిపి ఒక 2 మాటల సువార్త ఇతరులకు చెప్పామంటే ఒక ఆత్మ రక్షించబడతానేమో, ఆత్మ కొట్టుకుంటది, శరీరం ఏమో లేదు నన్ను సుఖపెట్టి అంటది. శరీరం మన శత్రువైంది, మనకి ఏది లేదు. మన శరీరమే మనకొక భద్ర శత్రువు, మన శరీరమే మన బద్ధ శత్రువు. అట్లాగా ముందే చెప్పుకుంటున్నాడు దావీదు. ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవా చేసిన మేలు నువ్వు దేని మరవడానికి వీల్లేదు, దేనిని మరవద్దు. నువ్వు ఆయనను స్తుతించాలా, ఆయనను గణపరచాలా, నువ్వు ఆయనను మహిమపరచాలా అని తన ప్రాణానికి తను చెప్పుకుంటూ, తన గొర్రెలను మేపుకుంటూ, తన గొర్రెలుగా ఇచ్చిన ఆ గొర్రెలు నమ్మకంగా ఉంటుంటే ఒకానొక సందర్భంగా యెషయా తన చిన్న కుమారుడైన దావీదును తన అన్నల దగ్గరకు పంపించినప్పుడు ఈ గొలియాతు ఏదైతే సవాల్ ఇచ్చినప్పుడు దావీదుకు ఆత్మలో మండింది. ఏంటి, ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు మా ఇజ్రాయేలు ప్రజల మీదకి సవాల్ ఇస్తున్నాడు, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ యొక్క గొలియాతు నేసేస్తానంటాడు. దావీదు చూస్తేనేమో పొట్టి, గొలియాతు చూస్తేనేమో పొడువరి. ఇప్పుడు ఎవరైనా వెళ్లి చూపులకి ఎట్లుందంటే, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి దావీదు గెలిచేటట్టు లేడు. అక్కడ నేను యుద్ధానికి వెళ్తానంటాడు. యుద్ధానికి వెళ్తానన్నప్పుడు తన అన్నలు ఏమంటారంటే, నువ్వు చిన్నవాడి, నీకు తెలీదు, నువ్వు వెళ్ళొద్దు యుద్ధానికి, నువ్వు ఇంటికి వెళ్ళా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇంటికి వెళ్ళని తన అన్నలు గద్దించినప్పుడు అక్కడున్న మా వారిలో ఆ దావీదు ఏం పట్టించుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ మాట, దావీదు మరణం నేను ఒంటికుండ వంటి వాడనైతిని, అనేకులు నా మీద దురాలోచన చేస్తున్నారంటే, అక్కడ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, నేను వెళ్తానంటే అక్కడ ఆ చెవు నీ చెవున పడి ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళేటట్టు ఆ మాట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, రాజు ఆ దావీదుని ఎవరైతే అంటున్నారో పిలుచుకురండి అని అంటాడు. అన్నప్పుడు దావీదుని తీసుకెళ్ళి గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నువ్వు వెళ్తావంటే వెళ్తాను, నేను వెళ్తానని చెప్తాడు. సరే అని దావీదుని పంపిస్తారు. దావీదుని పంపించినప్పుడు దావీదు చేతిలో ఒక వడిసాలు ఉంటది. వడిసాలుండి దావీదుకు ఒక నిరీక్షణ ఏంది, నమ్మకం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేవాడిని నేను కాదు, నా పక్షాన నా దేవుడే యుద్ధం చేస్తాడు అని ఆయనకు ఒక గొప్ప నిరీక్షణ అన్నమాట. దేవుని మీద ఒక ప్రగాఢమైన నమ్మకం. వెళ్ళి గొలియాతును అక్కడ ఒడిసలలో రాయి పెట్టి, యుద్ధము నాది కాదు యెహోవాదని వేసడం జరుగుతుంది. అక్కడ గొలియాతు పడిపోవడం జరుగుతుంది. అయితే ఇవన్నీ జరగడం బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, గొలియాతును దావీదు చంపిండు కదా, చంపినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది కదా. అక్కడనే ఇజ్రాయేల్ ప్రజలు అందరూ ఏమంటారంటే, సౌలు గెలిచారా వేల కొలదిగా, దావీదు గెలిచారా 10,000 కొలది, కానీ అక్కడ దావీదును పొగుడతారన్నమాట. పొగిడినప్పుడు అక్కడ వచ్చింది సౌలు రాజుకు అసూయ అనేది. సౌలు రాజుకు అక్కడ వచ్చింది అసూయ వచ్చి ఇంకా దావీదుని చంపడానికి తనని ఇంకా తరమడం మొదలు పెడతాడు. అక్కడ ఒకవేళ
మొదటిగా ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ సౌలు రాజులో ప్రేమ కనబడుతుందా? దేవుని ఆత్మ ఉందా సౌలు రాజు మీద, లేకపోతే దురాత్మ ఉందా? సౌలు రాజు మీద దేవుని ఆత్మ లేదు, వెళ్ళిపోయింది. అతనికి ఎప్పుడైతే అసూయ వచ్చిందో దేవుని ఆత్మ వెళ్ళిపోయి అతని మీదకి దురాత్మ వచ్చేసింది. దురాత్మ వచ్చి దావీదు అక్కడ యుద్ధం గెలవడం ఏమన్నా పాపం చేశాడా? దావీదు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు జయం వచ్చేటట్టే చేసింది కదా యుద్ధము. ఇక్కడ దావీదు బాధపడుతున్నాడు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు. కీర్తనలో 31వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు. అంటే దావీదు ప్రాణం తీయడానికి ఇంకా సౌలు రాజు తరుముతున్నాడు అనమాట. అక్కడ నచ్చలేదు, దావీదును పొగడడం నచ్చలేదు. దావీదు పొగడం నచ్చలేదు. ఎందుకు దావీదును పొగడం నచ్చలేదు? ఇప్పుడు దావీదును ఊరికనే పొగిడారా? దావీదు యుద్ధానికి ముందు అడుగు వేసిండు కదా. దావీదు ఒక అడుగు ముందడుగు వేయడం ద్వారా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది కదా. ఎందుకు అసూయ వచ్చింది? ఒకవేళ దావీదుకు నాకెందుకు ఇంతమంది ఉన్నారు, నేనెందుకు వెళ్ళాలని ఒకవేళ దావీదు వెళ్ళకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళలేరు. సౌలు రాజేమో గుడారంలో దాక్కున్నాడు. అభిషేకం పొందిన సౌలు రాజు గుడారంలో దాక్కుంటారు. అభిషేకము పొందుకొని గుడారంలో దాక్కుంటారు. మళ్ళా అక్కడ ఎవరు యుద్ధం చేయాలా? మొట్టమొదట యుద్ధం చేయాల్సింది సౌలు రాజు. అక్కడ సౌలు రాజు యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఇక్కడ యుద్ధం చేసిన దావీదును పొగిడినందుకు అక్కడ అసూయ కలిగింది. మన ఎదుట ఎవరన్నా పొగిడినప్పుడు అసూయ పడడానికి వీల్లేదు. ఎందుకంటే పరలోక రాజ్యం ఎటువంటిది తెలుసా? దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యము పసిపిల్లల వంటిది. అంటే పసిపిల్లలు కొద్దిసేపు ఒక 4-3 ఆడుకుంటారు. ఆడుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఏదో మాట పెరిగి కొట్టుకుంటారు. కొట్టుకొని ఆ వాదన ఏం జరుగుతుంది అంటే వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళి చెప్తారు. ఏమని చెప్తారు? అమ్మ పలానా అబ్బాయి నన్ను కొట్టాడు, పలానా అమ్మాయి నన్ను కొట్టింది, నువ్వు వెళ్ళు వచ్చి పోట్లాడని అంటారు. నన్ను బాగా కొట్టి రాయి తీసుకొని కొట్టింది అని ఏదేదో ఆ పిల్లల మీద ఒకరికొకరు చెప్పుకొని వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళు చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ కోపం వస్తుంది, నా బిడ్డను కొట్టింది కదా అని. ఏం చేస్తారు వీళ్ళ పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే మా అబ్బాయిని కొట్టిండు, మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు, మా అబ్బాయి మీ అబ్బాయిని కొట్టి వాళ్ళు గొడవలు ఆడుకుంటారు. 1 గంట ఆగి చూస్తే మళ్ళా పిల్లలందరూ కలిసిపోతారు. ఈ గొడవలు ఆడుకున్న పెద్దలు ఏమో ఒకరు ముఖాలు ఒకరు చూసుకోరు. 1 సంవత్సరం దాకా మాటలు ఉండవో ఉండవు. ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు? 1 గంట 2 గంటలు ఆగి మళ్ళీ ఒకతోని కలిసి ఆడుకుంటారు. ఏంట్రా ఇప్పుడే కదరా వాళ్ళ అమ్మతో నేను గొడవ పడ్డాను, ఇప్పుడే కదా నేను ఆ గొడవ, నీవేమన్నావు? అబ్బాయి కొట్టాడు అమ్మాయి కొట్టిందని నువ్వు అన్నావు కదా, నీకోసమే నేను వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడితే నువ్వేంట్రా మళ్ళీ వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటున్నావు అని మనం పిల్లల్ని అడిగామనుకో, లేదమ్మా కొట్టింది కానీ మళ్ళా నాకు సారీ చెప్పింది, మేము మంచిగా కలిసిపోయాము, మేము మంచిగున్నామన్నారు. అక్కడ ఎవరు? పేరెంట్స్. వీళ్ళు గొడవలు ఆడుకొని, అయితే ఈ పిల్లలు గొడవలు ఆడుకున్నారు, కొట్టుకున్నారు, మళ్ళీ ఒకరు సమాధానం పడ్డారు. దేవుడు పరలోక రాజ్యము పసిబిడ్డల వంటిది అని దేవుడు అన్నాడు కదా. మనము కూడా అలాగా పసిబిడ్డలు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే కదా, పసిపిల్లలకు ఉన్న మనస్తత్వము మనకు కూడా నాకు ఉంటే ఎంత బాగుండు ప్రభా. నిజమే ప్రార్థనలో నాకు దేవుని ప్రార్థనలో చేసుకుంటాం. నేను అనుకుంటా ప్రభా చిన్న పిల్లల లాంటి హృదయాన్ని మాకు ఇవ్వు తండ్రి. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎలాంటి కల్మషం ఉండదు తండ్రి, వాళ్ళ హృదయంలో ఎలాంటి ద్వేషాలు ఉండవు, కక్షలు ఉండవు, క్రోధం ఉండదు, ఈర్ష, మదము, మత్సరము ఏది ఉండదు ప్రభా. చిన్న పిల్లల లాంటి మనస్తత్వాన్ని మాకు ఈ ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటా. అది మన ప్రతి రోజు ప్రార్థనలో అది ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యము పసిబిడ్డలతో పోల్చిండు, పరలోక రాజ్యం పసిబిడ్డలతో పోల్చిండు. కాబట్టి మనం కూడా పసిపిల్లల మనసు కలిగి ఉండాల. అక్కడ సౌలు రాజు దావీదును క్షమించలేకపోయిండు. తరిమిండు తన ప్రాణాన్ని. దావీదు గుహల్లో దాచుకున్నాడు, కొండల్లో దాచుకున్నాడు, లోయల్లో దాచుకున్నాడు. అక్కడ యుద్ధం చేసింది పాపం కాదు, అక్కడ జయం వచ్చింది. అయితే అక్కడ సౌలు రాజు అభిషేకాన్ని కోల్పోయాడు. దావీదేమో దేవుని అభిషిక్తుడు, దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి దావీదు. ఆయన అభిషేకం దేవుని ఆత్మ, దేవుని అభిషేకం దావీదు లేకపోతే ఆ యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. అక్కడ ఆ దేవుని మీద ఆధారపడి వెళ్ళిండు. యుద్ధం చేసేది నేను కాదు, నా పక్షాన ఉండి నా దేవుడే ఆ యొక్క యుద్ధం జరిగిస్తాడని దేవుని మీద భారం వేసుకొని అక్కడ ముందడుగేసిండు. సౌలు రాజ్యము దేవుని ఆత్మను కోల్పోయి
దురాత్మ చేత పీడింపబడి, ఎంత దారుణమైన విషయం అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఇంకా దయ్యమే కదా, ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలను వెంబడి పెట్టుకున్న సని బైబుల్ వాక్యం సెలవిచ్చింది కదా. ఒక దురాత్మ వెళ్ళి ఆ యొక్క నీరు లేని చోట తిరుగుతా ఉండి ఆ యొక్క ఎవరినైతే వదిలిపెట్టి వెళ్ళిపోయిందో మళ్ళా ఒకసారి వెళ్దాం, ఆ ఇంటికి వెళ్ళి పలకరిద్దాం, పరామర్శిద్దాం అంటే అక్కడ ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలు వెంబడి పెట్టుకొని వచ్చింది. అట్లాగా సౌలు రాజులో ఈర్ష, ద్వేషం, అసూయ, దావీదుని చంపాలంత కక్ష. ఇక్కడ దావీదు బాధపడుతున్నాడు, నా శత్రువులు నాకు ప్రాణహాని చేయుటకు విమోచించి ఉన్నారు, వారు గుసగుసలాడట నాకు వినబడుచున్నది, 4 దిశలో నాకు భీతి కలుగుచున్నది. అంటే 4 దిశలో భయం వచ్చేసింది. భయం అంటే ఎక్కడి నుంచి వచ్చి నాకు ప్రాణం తీసేస్తారేమో, ఎక్కడి నుంచి వచ్చి నా మీద అటాక్ చేస్తారేమో. కానీ దేవుడు దావీదును భద్రంగా కాపాడాడు, సౌలు రాజు చేతికి అప్పగింపలేదు. దేవుడు సమస్తము కోల్పోయి ఒక్క దేవుని మన జీవితంలో కలిగి ఉంటే సమస్తము సృష్టించిన దేవుడు మన పాదాల కింద తెచ్చిపెట్టడానికి ఆయన సమర్థుడు. మన దేవుడు ఒక సామాన్యుడు కాదు, మనకందరికీ తెలిసిన విషయమే. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చిండు. అయితే వెండి బంగారం వెలగల వస్త్రాలు ఎన్ని ఉన్నా ఇప్పుడు మనకు యేసుప్రభు నీకు ఏదన్నా నీవేం కోరుకుంటావో కోరుకో, ధనమా, డబ్బా, బంగారమా, లేకపోతే వేల కోట్ల రూపాయల, అన్ని ఒక పక్కన పెడతాను, నేను ఒక్కడిని ఒక పక్కన కూర్చుంటాను, మీరు అవి కోరుకుంటారా ఇవి కోరుకుంటారా అని అంటే మనం ఏం కోరుకోవాలా? యేసయ్యనే కోరుకోవాలి. ఎందుకంటే మనం డబ్బు, బంగారము, వెలగలవి అన్ని మనం కోరుకున్నాం అనుకో, అవి కొన్ని రోజులే ఉంటాయి. ఎప్పుడు మనతో ఉండి అన్ని, ఇప్పుడు భూమి మీద ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుడు అన్నాడు కదా. భూమి మీద ఉన్న చరాచరాలు అన్ని దేవుడు సృష్టించినవే, సముద్రములు, ఆకాశ పక్షులు, ఇంకా భూమి మీద పాకు ప్రతి జీవి గాని, ఇప్పుడు అన్ని దేవుడు సృష్టించినవే. ఆయన అన్ని సమస్తము ఆయన యందు కలిగినాయి, ఆయన ద్వారా కలిగి ఉన్నాయి. దేవుడు భూమి కలగాలని పలికాడు, కలిగింది. వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. అన్ని సమస్తము సృష్టించిన సృష్టికర్తను వదులుకుంటే ఇంకా అంతకన్నా మనకు అంతకన్నా దారిద్ర్యం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే సౌలు రాజు దేవుని అభిషేకాన్ని కోల్పోయి ఎంతో దురాత్మ చేత పీడింపబడ్డాడు. అదే సౌలు రాజు ఒకానొక సందర్భంలో దావీదు చేతికి అప్పచెప్పినప్పుడు దావీదు సౌలు రాజుని చంపొచ్చు, అయినా చంపడు. ఎందుకంటే నా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ, చంపడానికి నాకు అధికారం లేదు, జీవమరములు నా దేవుని వశమై ఉన్నాయని దావీదు అతన్ని చంపడన్నమాట, చంపకుండా వదిలిపెడతాడు. ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ చెప్పబడే మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతి మాట, ఆయన మాట శ్రద్ధగా వినుట, దేవుని అనుసరించి నడుచుకునుట, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలా. నిర్గమాకాండం చదువుకుందాము. దేవుడు ఇంకా ఏం చెప్పాడో. నిర్గమాకాండము 22వ అధ్యాయము, 22వ వచనము. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. చూడండి ఎంత భయంకరమైన మాటను. విధవరాన్లైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇది కూడా ఒక ఆజ్ఞనే కదా. ఈ ఆజ్ఞ మనం దిక్కులేని పిల్లలైనా అంటే భర్త లేని స్త్రీల పక్షాన సాక్షాత్తు ప్రభువే ఉంటాడంట. మత్తయి సువార్తలో ఉంటది, నేను నీకు భర్తనై ఉన్నాను కదా అంటే. కొంతమంది ఇంకొక రకంగా ఆలోచిస్తారు. అది కాదు, దేవుడు భరించువాడు భర్త అయినంటే, నేను నీకు భర్తనై ఉన్నానంటే అన్ని విషయంలో భర్త ఎంత బాధ్యత ఉంటాడు కదా. భర్త అంటే శరీరకు సంబంధమైన భర్త, కుటుంబాన్ని పోషిస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు కదా. కానీ దేవుడు భర్తతో పోల్చాడంటే, నేను నీకు భర్తనంటే నీ పక్షాన నేను ఉన్నానంటే, భర్త లేని వారి పక్షాన సాక్షాత్ యేసుప్రభువే ఉంటాడంట. చూడండి, సాక్షాత్ యేసుప్రభువే ఉన్నప్పుడు ఒకవేళ ఆ విధవరాల్ని విమర్శిస్తేనంట, అక్కడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఎవరిని విమర్శించినట్టు? దేవుని విమర్శించినట్టు. కనుక అక్కడ ఆ యొక్క దేవుడు చెప్పిన అక్కడ విమర్శించడానికి వీల్లేదు, ఎవరిని కూడా విమర్శించడానికి వీల్లేదు. దిక్కులేని పిల్లలైనంటే ఒకవేళ మన దగ్గర ఉందనుకో, ఉంటే ప్రభా నా వంతు ఇది సాయం చేసిన ప్రభా అంటే
మన కేపీఎంలో అందరూ కూడా ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి హెల్ప్ చేసే విధంగానే ఉంటారు. అది దేవునికి ఇష్టమైన పరిచర్య, ఎంతో సంతోషకరమైన పరిచర్య. ఎవరు కూడా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ ఏడన్నా వచ్చిన అజీజ్ నగర్ వచ్చినప్పుడు కూడా ఎంతో మంది అన్న వాళ్ళు వచ్చి ప్రేమ పంచుతుంటారు అన్నమాట. అందరికి పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వటం, వాళ్ళని ప్రేమ పంచుతుంటారు. అట్లాగా దేవుడు ఆ పరిచర్య ఎంత ఇష్టపడుతున్నాడు. ఎవరిని కూడా బాధ పెట్టేవారుగా ఉండకూడదంట, బాధ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, వాళ్ళ మనసులను నొప్పియకూడదు. అంటే బాధ పెట్టేవాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుని వెరగని బిడ్డలు ఉన్నారు అనుకో, భర్త లేని స్త్రీని ఎదురు రానివ్వరు. ఎందుకంటే మేము ఒక మంచి పనికి వెళ్తున్నాము, అట్లా ఎదురు వస్తే మాకు ఆ పని మంచి జరగదు అని అంటారు. వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే మనము దేవుని కలిగిన బిడ్డలం. దేవుని ప్రేమ మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము మనము ఇతరులను ప్రేమించాలి. దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటి, ఇప్పుడు పేద విధవరాలు ఉంది, సారేపతు దగ్గర ఒక విధవరాలు ఉంది. దైవజనునికి చెప్పిన మాట ప్రకారము ఒక అప్పము తీసుకొచ్చింది. కరువు కాలమంతయు ఆమె పోషింపబడింది. దావీదు దేవుని మాటను తీసుకొని దేవుని అభిషేకం పొందుకున్న దావీదు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేని మరవడానికి వీల్లేదు. ఎందుకంటే నాలో ఉన్న ప్రతి అవయము ఆయన ఇచ్చినదే. నా ఊపిరి, నా ప్రాణము, దేహము, ఆత్మ, శరీరాలు ఆయన ఇచ్చింది. కాబట్టి ఆయననే నువ్వు స్తుతించాలా, నువ్వు ఘనపరచాలా, నువ్వు మహిమపరచాలా, ఆయన మాటలు అనుసరించి నడుచుకోవాలా. మన మూలవాక్యం ఏంది? ద్వితీయోపదేశ కాండం 20 అధ్యాయము మూలవాక్యం దగ్గరకు వస్తుంది. ద్వితీయోపదేశ కాండం అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఎడల, ఆయన మాట విని నడుచుకునే ఎడల, ఆయన చెప్పిన ఆజ్ఞలకి మనం నడుచుకునే ఎడల, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని సన్మానించాలా, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలా, ఎవరి పట్ల మాత్రం మనము ద్వేషం కలిగి ఉండొద్దు, దైవిక ప్రేమ కలిగి ఉండాలా. అట్లాగా దావీదు దేవుని ఆత్మ పొందుకున్న దావీదు ఎట్లాగైతే ఒక దేవుని సేవ నిమిత్తమై అక్కడ ముందుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చిందో, మనం కూడా ఇది ఒక సేవ అంటే ముళ్ళబాట కాదు, ఈ సేవ అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికించంటే సేవ జీవితం అంటే అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తానే ఉంటాయి, ఆటుపోట్లు. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడుతుందంటే సాతానుకు సమూహానికి మంట. ఎందుకంటే ఒక ఆత్మ నశించడం సాతానికి ఇష్టం ఉండదు కదా. ఆ సాతాను తన కొరదిలో ఎన్ని ఆత్మలైతే నరకానికి విడిచికెళ్లాలో అది తిప్పలు పడుతుంది. దుష్టులు, దురాత్మ శక్తులు తిప్పలు పడుతున్నారు. దేవుడు మనము తన పిల్లలమైన మనము దేవునికి మనము సహకరిస్తే మనల్ని వాడుకొని అనేక ఆత్మలు దేవుడు రక్షించుకుంటాడు. ఆయన ఇప్పుడు మనం దేవునికి సహకరించినాం అనుకో, మన ద్వారా దేవుడు అనేకులను రక్షించుకుంటాడు. మనం సహకరించకుండా దేవుని మాటను పెడజేయబెట్టినాం అనుకో, ఆత్మల రక్షణ జరుగుతుందా? జరగదు కదా. మనం దేవుని మాటకు లోబడి విధేయత చూపి, దేవా నీకు అవసరం, నేను ఎలాగ వాడబడాలో ప్రభా, మేము ఎలాగైతే నీ కొరకు జీవించాలి, అలాగా మాకు నీ జ్ఞానోదయం దయచేయి తండ్రి అని మనంతటా మనం దేవునికి అప్పజెప్పుకోవాలా. అప్పజెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలంటే, 100 మందిలో ఒక పాపి రక్షించబడితే దేవుని కంట ఎక్కువ సంతోషం అంట. ఎందుకంటే ఒక ఆత్మకు కొన్ని కోట్లు పెట్టినా మారు మనసు తేగలుగుతామా? మనము తేలేము కదా. ఒక ₹1,00,00,000 ఇచ్చి నువ్వు మారు మనసు అంటే పొందుతారా వాళ్ళు? మారు మనసు విలువ తెలిసిన వాళ్ళకి. మారు మనసు డబ్బుతో కాదు వచ్చేది, నిజమైన మారు మనసు హృదయంలో నుంచి వస్తుంది. పక్షాతాప హృదయం. అయ్యో ప్రవ్వా, నేను పాపిని కదా తండ్రి, నాలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను, కోదము, మత్సలు, ఈర్ష ఇవన్నీ నాలో నుంచి కడగబడాలంటే నీ రక్తంలో నేను కడగబడాలి ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను నీ పాదాల చింత నా ప్రతి దోషాన్ని అని. మారు మనసు డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఏది ఇవ్వకపోయినా దేవుని ఆత్మ వాళ్ళ మీద పనిచేసినప్పుడు వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు హృదయపూర్వకంగా మారు మనసు పొందుతారు. మనం ఒక ఆత్మను కొన్ని కోట్లు పెట్టినా కూడా మారు మనసు పొందరు. కానీ
వాళ్ళ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి వాళ్ళకు సువార్త ప్రకటించి వాళ్ళకు ప్రేమ వెల్లడి చేసినప్పుడు ఆ ఆత్మ రక్షణలోకి వచ్చినప్పుడు దేవుడు అంట ఎక్కువ సంతోషగలుగుతాడంట. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏ మనసు అంటే ప్రేమ కలిగిన మనసు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఇతరులను క్షమించండి. ఎందుకంటే భక్తి జీవితంలో మనమందరం కూడా దేవుని దేవా మేము తగ్గాల ప్రభా, నువ్వు హెచ్చించబడాలా. మన ద్వారా దేవుని నామానికి మహిమనే రావాలా, కానీ అవమానం ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మహిమకు అర్హులు కాబట్టి దేవుని మహిమపరచారుగా. మూలవాక్యం మనం చదువుకున్నది ఏంది? మూలవాక్యం అంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఉండి ఇతరులకు మనం స్వార్థ ప్రకటించినప్పుడు అనేక ఆత్మలు రక్షణలోకి వస్తాయి. మన దీపసిస్తారు చెప్తుంది, పాపం ఆ బిడ్డ హృదయంలో ఎంత దుఃఖంతో చెప్తుంది అంటే నాకైతే మస్తు దేవానికి వందనాలు ప్రభా, ఇలాంటి కన్నీటి భారాన్ని మాకు కూడా దయచే ప్రభా అని నా హృదయం కూడా చెల్లించింది అనమాట. నిజమే ప్రభా, కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ఇతరులకు, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. అలాగా మనము కూడా ఇతరుల పట్ల కన్నీటి ప్రార్థన గాని ప్రేమ వ్యక్తపరిచే విషయంలో కూడా మనము అజాగ్రత్తగా ఉండకూడదు, జాగరూకులమే ఉండాలా. దేవుని సువార్త నిమిత్తము మనము ముందుకు అడుగు వేయాలా. దేవుడు ఎన్నో శ్రమలు వచ్చినా పర్లేదు ప్రభా, నువ్వు ఉన్నా కదా ప్రభా అని దేవుని మీద మన భారాన్ని వేసుకొని ముందడుగు వేయాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్. ఆంటీ ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడా, మహానతుడా, మహాగణుడా, నీకు వందనాలేసయ్యా. నీ వాక్యం ద్వారా నా ప్రభా మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడారు నా ప్రభా. అవును దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి మేము నడుచుకోవాలా దేవా, నీ మాట చొప్పున నడుచుకోవాలా నా ప్రభా. ఆనాడు దావీదు నా ప్రభా యుద్ధానికి ఎలాగ ముందుకు వెళ్ళాడా ప్రభా, ఈనాడు మేము కూడా నా ప్రభా సేవా జీవితంలో ముందు అడుగు వేయాలా తండ్రి. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడన్నావు కదా ప్రభా. మేము వెనకకు చూసేవారిగా ఉండొద్దు నా దేవా, మేము వెనుకున్న అయ్యా ముందుకు చూసి నా ప్రభా నీ పనిలో మేము కొనసాగాల తండ్రి. మరి సారపతి వెధవరాలు నా ప్రభా దైవజనుడు చెప్పిన మాట ప్రకారం తండ్రి అప్పము తీసుకొచ్చినప్పుడు తండ్రి తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డి నూనె తరగలేదు నా ప్రభా. కరువు కాలమంతయు పోషించబడ్డారు నైనా. అలాంటి తండ్రి ప్రేమ గుణాన్ని మాకు దయచి, దావీదు లాంటి నా ప్రభా విశ్వాసాన్ని మాకు దయచి, దావీదు లాంటి అభిషేకాన్ని మాకు దయచేసి, దావీదుని ఆ రోజు ఎలాగ వాడుకున్నావనైనా మమ్మల్ని కూడా అలాగ వాడుకున్నా ప్రభా. విశ్వాస జీవితంలో తండ్రి మేము పెంపొందించబడాలా తండ్రి. ఆత్మీయ జీవితంలోనైనా మేము ఇంకా అంచెలంచెలు ఎదగాల తండ్రి. అట్టి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచి ప్రతి చీకటి దయ్యము దురాత్మ ఏసునాల పాత్రలో బంధించండి దేవా. నీ సహాయం దయచి ప్రభా. ఎంతమంది నా ప్రభా నీ ఆరాధనలోనైనా అటెండ్ అవ్వరనైనా వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. వాళ్ళ జాబుల్లో మీరు తోడుగా ఉండండి నైనా. వాళ్ళ పనుల్లో రాకపోకల్లో మీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. వాళ్ళకు ప్రభా ప్రతి అవసరత లక్కలు నీ నామంలో తీర్చినైనా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆవుషని పొడికించిన దేవా నీ సేవలో వాడుకొనినా ఎంతమంది నా ప్రభా ఏసయ్య అన్న వాళ్ళు, బదవాళ్ళు, సిస్టర్ వాళ్ళు నా ప్రభా ఓ దేవా ఒకవైపు జాబు చేస్తున్నా ప్రభా నీ స్వార్థ కొరకు నా దేవా అక్కడక్కడ వెళ్ళి ప్రకటిస్తుంటారు దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని తండ్రి ఓ ప్రభా మీరు దీవించి ఆశ్రయించి వాళ్ళకు ఆరోగ్యం దయచేయండి. ఆవుషని పొడికించి నీ సేవలో గొప్పగా వాడుకొనినా వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని దయచేయండి. చెప్పబడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింప దయచేయండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. నీటి ఎవరు నాటబడిన చెట్టు వలె తండ్రి మేము ఫలించే వారిగా లేవనెత్తమని, సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. దిలీప్ బ్రదర్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీరు. సరే సిస్టర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారికి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.